ఒక సంతోషకరమైన తోటలో పండ్లు మరియు కూరగాయలు వేడి కిరణమైన సూర్యుడి కింద వికసించాయి. ప్రతి ఒక్కదానికి తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉండేది. యాపిళ్లు ఉల్లాసంగా, క్రిస్పీగా ఉండేవి. తర్బూజీ తేజోమయమైన ఎర్రని చిరునవ్వుతో, రుచికరమైన టమాటాలు మెరిసేవి. అవన్నీ కలిసి ఒక విడదీయరాని సముదాయంగా ఏర్పడి వారి రంగురంగుల హాజరుతో ఆనందాన్ని వ్యాప్తి చేసేవి. ఒకరోజు వాటిలో చర్చ రాజుకుంది. పండ్లు తమ తీపి రుచే పరమాధికమని గర్వంగా ప్రకటించాయి. అయితే కూరగాయలు రుచికరమైనవి, సువాసనలే అసలు కీలకమని వాదించాయి. వారి చర్చలు ఉత్సాహంగా మారాయి. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని ఉత్సాహంతో వ్యక్తపరిచారు. కానీ ఎవరికీ ఎవరి మాట నచ్చలేదు. ఈ విభేదంతో తోట అంతా ఒక చిన్న ఉద్రిక్తత వ్యాపించింది. సౌహార్దాన్ని పునరుద్ధరించేందుకు జ్ఞాని ముసలి గాజర కూరగాయలు మరియు పండ్ల గొప్పతనాన్ని చూపించే ఒక పండగ, ఒక పొట్లక్ విందు పెట్టాలని సూచించింది. ప్రతి స్నేహితుడు తమ అత్యుత్తమ వంటకాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు. రుచికరమైన వంటకాలను సృష్టించే ఉత్సాహం తోట అంతటా వ్యాపించింది. తమ రుచుల అందాన్ని కలిపి చూపించాలనుకున్న ఉల్లాసంతో వారు సిద్ధమయ్యారు. విందు రోజు తోట సందడిగా మారింది. రుచికరమైన పండ్ల సలాడ్లు, పోషకమైన కూరగాయలు స్ట్యూలతో కలిశాయి. తీపి స్మూదీలు రుచికరమైన డిష్లను అభివృద్ధి చేశాయి. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా తమ సృష్టించిన వంటకాలను పంచుకుంటూ గిగిలి నవ్వులతో పరిసరాలను నింపేశాయి. మునుపటి వాదనను మరచిపోతూ మంచి ఆహారం పట్ల ఉన్న ప్రేమతో ఒకటయ్యారు. సూర్యాస్తమయం కావడంతో స్నేహితులు నక్షత్రాల కింద ఆనందంగా విశ్రాంతి తీసుకున్నారు. తమ గుండెలు సంతృప్తితో, హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. వారి తేడాలే వారిని ప్రత్యేకంగా మారుస్తాయని, ఆ తేడాలు కలిసినప్పుడే అద్భుతమైనదిగా సృష్టించగలరని వారు గ్రహించారు. ఆ రోజు నుంచి పండ్లు మరియు కూరగాయలు తమ ప్రత్యేక రుచులను సంబరంగా జరుపుకుంటూ, ప్రతి రుచికరమైన భోజనంతో స్నేహబంధాన్ని మరింత బలపరుచుకుంటున్నారు.